మన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఏకైక ఆలయం గురించి ఇవాళ తెలుసుకుందాం. ఎందుకు బ్రహ్మదేవుడికి ఒకటే ఆలయం ఉంది, పుష్కర స్నానంలో విశిష్టత ఏంటి అనే వివరాలు కూడా తెలుసుకుందాం. పూర్వము కొన్ని లక్షల వేల సంవత్సరాల క్రితం బ్రహ్మదేవుడు సరస్వతీమాత మనస్సంకల్పంతో తేజోవంతుడు బుద్ధిమంతుడైన ఒక మానవుణ్ణి పుట్టించాడు. ఆ మానవుడు చూడడానికి పద్మం రంగులో ఉన్నాడు. అందుకు బ్రహ్మదేవుడు అతన్ని పుష్కరుడు అన్న నామాన్ని ఇచ్చాడు. ఆ పుష్కరుడు పుట్టగానే మానవుల పురోగతి లోక కళ్యాణం కోసం తపస్సు చేయడానికి రాజస్థాన్ ప్రదేశానికి చేరి అక్కడ 100 సంవత్సరాలు బ్రహ్మను మనసులో తలుచుకుంటూ ఓంకార నామాన్ని తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అని అడగగా పుష్కరుడు, నేను ఎల్లప్పుడూ నీతోటే ఒక పద్మం లాగా కమల పువ్వులాగా నీ చేతిలో ఉండే వరాన్ని ఇవ్వు అని కోరాడు. ఇది ఇలా ఉండగా దక్ష ప్రజాపతికి దతికి వజ్రనాభుడు అని ఒక రాక్షసుడు పుట్టాడు. ఆ రాక్షసుడు బ్రహ్మకు తపస్సు చేసి మరణం లేని వరం కోరగా అది కుదరదు అన్నాడు. నన్ను మాతృగర్భము నుండి పుట్టని ఒక మానవుడు పుష్పంగా మారి మీ చేతిలో చేరి మీరు పరధ్యానంలో ఉండగా అది నా తల మీద పడితే నేను మరణించాలి అని వరాన్ని కోరుకున్నాడు. బ్రహ్మ ఇది విని నవ్వుకుని ఒక హెచ్చరిక ఇచ్చాడు. వజ్రనాభ, నువ్వు ప్రజలకు ఇబ్బంది పెడితే నేను క్షమించను. ఇది ఇలా ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత వజ్రనాభుడు పెట్టే కష్టాలని దేవతలు మానవులు భరించలేక దేవతలు అందరూ బ్రహ్మదేవుడిని వేడుకున్నారు. బ్రహ్మ, నేను భూలోకంలో ఒక యాగం చేస్తే మీ కష్టాలు అన్నీ తీరిపోతాయి అని చెప్పగా నేను పుష్కరుడు తపస్సు చేసిన రాజస్థాన ప్రదేశంలో ఒక కొండ దగ్గర యాగం చేస్తాను అని చెప్పాడు. అది విన్న దేవతలు ఆనందంతో ఉన్నారు. అప్పుడు దేవతలు ఋషులు ఆ యాగం కోసం పుష్కరుడు తపస్సు చేసిన స్థలానికి చేరి సాగు చేసి యాగానికి కావలసిన వస్తువులు అన్నీ సమకూర్చే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న వజ్రనాభుడు అందరి దేవతలని ఋషులని ఒక్కసారి చంపేస్తాను అని అనుకుని భూమిపైకి వద్దాము అని అనుకున్నాడు. అదే సమయంలో బ్రహ్మదేవుడు కూడా యాగం విశేషాలు పరిస్థితులు వివరాలు తెలుసుకుందామని బయలుదేరాడు. అప్పుడే ఒక విష్ణుమాయ ఒక తమాషా జరిగిందండి. బ్రహ్మదేవుడు పరధ్యానంలో పుష్కర ప్రదేశానికి రాగా బ్రహ్మ చేతిలో ఉన్న పుష్పం జారి ఆ వజ్రనాభుడు తలపై పడింది. వజ్రనాభుడు ముక్కలు ముక్కలుగా అయిపోయాడు. అప్పుడు పుష్పం కింద పడడం వల్ల అక్కడ భూలోకంలో ఉన్న జలం పైకి వచ్చి మొట్టమొదటి పుష్కర సరస్సు పుష్కర నది ఏర్పడింది. ఇంకా ప్రజలు దేవతలు ఋషులు అందరూ సంతోషించారు. వజ్రనాభుడు మరణించాడని వారి కష్టాలన్నీ తీరిపోయాయి అని ఎంతో ఆనందంతో ఉన్నారు. ఇంకా మొట్టమొదటి సరస్సుని చూసి పుష్కర నదిని చూసి కూడా ఆనందించారు. ఇంకా బ్రహ్మదేవుడు తలపెట్టిన యాగం ఎలా జరిగిందో ఆ విశేషాలు మా ఛానల్లో పార్ట్ 2లో చెక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.